నిన్న టైం నా పేరు వసీకరణ్, నేను 9th క్లాస్ అవుతున్నా, నారాయణ స్కూల్ దిల్సున్నారు. నిన్న డేట్ ఎంత, నిన్న టైం 2:46కి ఇది జరిగింది. నా దగ్గరకు వచ్చి మీ వర్క్స్ మీరు చేసుకోండి అంటే మేము మాట్లాడుతున్నాం, బుక్ ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఆ కోపంతో కక్షతోని వచ్చి నన్ను కొట్టిండు. ఆ స్వామి క్రిస్టియన్, ఆ స్వామి పేరు జోసఫ్ ప్రేమ్ రాజా. ఆ స్వామి నన్ను కావాలనే కొట్టిండు. ఆ స్వామి క్రిస్టియన్ ముందు నుంచే టార్గెట్ పెట్టిండు. ఇంకా బ్లాక్ మెయిల్ చేసి వైట్ పేపర్ పైన నా సిగ్నేచర్ తీసుకొని మళ్ళా ఇల్లీగల్ ఇట్లా కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అట్లా చేస్తుండు. మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాడు, క్లాస్ లో ముందు నుంచే టార్గెట్ పెడతాడు. ఏమని మాట్లాడుతుండంటే కొట్టి ఈ కర్రన్ నోట్లో పొడిచి తిప్పుతా నా కొడక అని చెప్పి అట్లా మాట్లాడుతుండు. అది కూడా బండలు దుడిచే కర్రతోని కొట్టిండు. ఇది సార్ వచ్చి ఇప్పుడు నా ముంగట క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా. సాయంత్రం 6:30 గంటలకి మా బాబు ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఏడ్చుకుంటూ వచ్చిండు. ఏమైంది స్వామి అని నేను అడిగేసరికి దెబ్బలు చూపించిండు. చాలా గట్టి దెబ్బలు తాకినాయి, అద్దులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎందుకు అంటే నేనేం అనలేదు, ఒక మాట మాట్లాడిన బుక్ కోసం అడిగినా టార్గెట్ వచ్చి చెంప మీద కొట్టిండు. ఎందుకు కొట్టినావు సార్, నా వాయిసే రాలేదు కదా, పక్కదాని వాయిస్ వచ్చిందని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడతావరా కొడుకు అని చెప్పి కట్ట తీసుకొని గట్టే కొట్టి పశువును కొట్టే కంటే హీనంగా కొట్టిండు. ఇప్పటికి కూడా అద్దు ఉంది, ఇంకా అద్దు ఉంది, మొత్తం వాపు వచ్చింది, కన్ను కడ కూడా కొంచెం రెడ్గా అయింది, ఇప్పుడు తగ్గింది. ఇక్కడ వాపే ఉంది. కొట్టేసి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని ఏం చేసుకుంటూ వేసుకో అని చెప్పి బెదిరించిండంట. అసలు క్లాస్ కూడా చెప్తలేడు అతను, వేరే మీరు రాసుకోమని చెప్పిండంట. కావాలని టార్గెట్ చేసి కొట్టిండని మా బాబు చెప్తుండు. అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలి. అది కూడా యాజమాన్యం కూడా మాకు చెప్పడం జరిగింది, కఠినంగా తీసుకోవాలని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళు కూడా యాజమాన్యం కూడా అతని మీద కేసు పెట్టాలి. అతనికి అన్ని శిక్షలు, ఈయన వైట్ పేపర్ మీద సిగ్నేచర్, బ్లాక్ మెయిల్ కేసు ఒకటి, మరియు ఈయన కుట్టినందుకు చిన్న బాబుని కొట్టిన చైల్డ్ కేసు కూడా అన్ని కేసులు బుక్ చేసి చేయాలని చెప్పేసి సిఐ గారిని కూడా కోరడం జరుగుతున్నాము. అదేవిధంగా అతన్ని వచ్చి తీసుకొచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.